నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో రాంబాబు అనేటువంటి పాస్టర్ ఒక అఘాయిత్యానికంటూ పాల్పడినాడు. దీనిపైన మనం పూర్తిగా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇవాళ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ హయాంలో సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ పరిసరాల్లోనే ఒక చిన్న మైనర్ బాలిక పైన అఘాయిత్యం జరిగితే మాట్లాడిన నాదుడే లేరు. అంతో ఇంతో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు రోడ్లపైకి ధర్నాలు చేశా కూడా ఆ రోజున పోలీస్ వ్యవస్థ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదే హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సాక్షాత్తు రైల్వే స్టేషన్లో భర్త కనుసన్నులోనే భర్త చూస్తూ ఉండగా బలవంతంగా భార్యని రేప్ చేశారు. అయినా కూడా వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పట్లో కేవలం మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మహిళ కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఏదేమైనా కూడా ఇచ్చారు కదండి, 1-2 రేపులకేనా అన్నారు కదా, అట్లాంటి జరగటం సహజం అన్నారు కదా. ఎస్ మేడం, ఏదేమైనా కూడా ప్రభుత్వం మారిపోయింది. కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయని చెప్పి మేము అంటూ భావించాం. అయితే ఈ క్రిస్టియానిటీలో మేడం, నాకున్నటువంటి ఒకరిద్దరు స్నేహితులు మాట్లాడేటప్పుడు కానీ పొరపాటున ఆ పిల్లలు, నాకున్న స్నేహితులు ఒక సిగరెట్ తాగేదానికి కూడా వాళ్ళు వెనకడిగేస్తారు. అటువంటిది అబద్ధాలు చెప్పడానికి కూడా భయపడతా ఉంటారు కొంతమంది క్రిస్టియన్ కమ్యూనిటీలో. ఆ విధంగా తన దేహాన్ని కూడా దేవుడు మాత్రం భావించేటువంటి వాళ్ళు ఇప్పుడు పాస్టరే ఇటువంటి పని చేసినప్పుడు అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు మేడం వాళ్ళ సమాజానికి? ఇక్కడ మీరు అంటున్నట్లుగా మంచి ఉంది, చెడు ఉంది, ప్రతి దానిలో ఉండిద్ది. అది చెడు అనేది లేకపోతే మంచికి విలువ ఉండదు. ఓకే, కాబట్టి ఈ చెడు అనేది ఉండటం వల్లే మంచికి విలువ ఉంటుంది. అలా అని చెప్పి చెడు ఉండాలంటే మరి ఉంటున్నారు ఇట్లాంటి వ్యక్తులు. ఈ పాస్టర్ రాంబాబు అనే వ్యక్తి, అతను చేసిన కిరాతకమైన పని మరి మతం ముసుగులో మరి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ గతంలో మనం ఎన్నో కథలు విన్నాం. ఆ మత మార్పిడి ఏ విధంగా చేయిస్తున్నారని కానివ్వండి, ఆ మతం తీసుకోపోతే వాళ్ళు ఎలాంటి శిక్షలు పడతాయి అనేది కానివ్వండి, వాళ్ళు పరలోకానికి మరి నరకలోకానికి వెళతారు, పరమాత్ముడి దగ్గరకు వెళ్ళరనే మాటలు కానివ్వండి, మారు మనసు పొందండి అని చెప్పి వీళ్ళని ఆ బాప్టిస్ట్ అని చెప్పి ఏదో తీసుకోండి అని చెప్పి మరి వాళ్ళ రకమైన ఒక మాయలో పడేస్తున్నారు వీళ్ళు. ఆ మాయలో పడేసే క్రమంలో శారీరకంగా, మానసికంగా వాళ్ళని వీళ్ళు ఎంత దారుణంగా వాడుకుంటున్నారు. కంచే చేనును కదా మేస్తుంది, లేదా పొలాన్ని మేస్తుంది అన్నట్లు మేడం. వాళ్ళు తల్లిదండ్రి ఎవరైతే 14 ఏళ్ళ బాలిక ఉన్నారో ఎప్పుడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆయన దగ్గర దీవెనలు పొందడం, ఆ దశమ భాగం సమర్పించుకోవడం. ఎంత దారుణం అంటే దశమ భాగం వాళ్ళు ఏ కాయ కాసినా, ఏ పువ్వు పూసినా వాళ్ళు కష్టపడి మా దేవుడు ఉన్నాడు అని రక్తాన్ని చెమట రూపంలో మార్చి వాళ్ళు చిందించి ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం పేదలు. మరి అట్లాంటి డబ్బును కూడా తీసుకెళ్లి దశమ భాగాన్ని ఇస్తున్నారంటే నువ్వు ఏ మతాన్ని అయితే ప్రచారం చేస్తూ, ఏ బైబిల్ని అయితే ఒక గ్రంథంగా చూపిస్తూ నువ్వు ఒక అభూత కల్పనలో తీసుకెళ్తున్నావు, దానికి విలువనిచ్చే కదా. మరి ఆ విలువను నిలబెట్టాడా లేదా అనేది చూస్తే లేదు. ఎంత నరరూప రాక్షసుల్లాగా ప్రవర్తించాడు. వాడిని ఏం చెయ్యాలి? ఇంకా వాడే ఆయన మంచివాడా, లేకపోతే మనిషి, లేకపోతే రాంబాబు గారు, పాస్టర్ గారు ఇంకా అనటానికి లేదు. ఇంకా 14 ఏళ్ల బాలిక మీద అంత అఘాయిత్యానికి పాల్పడ్డ వాడిని ఏం చెయ్యాలి? నిన్నే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా శిక్షలు 70% పెరగాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి లేదు. మనం చూసిన కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ముసలి వ్యక్తి అలానే 14 ఏళ్ల బాలిక మీద మరి ఏ విధంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరి వెంటనే పోలీసుల చేతుల్లోంచి తప్పించుకోలేక 10 మందిలో పరువు పోగొట్టుకొని చేసిన తప్పు బయటపడి తనకు తానే శిక్ష వేసుకున్నాడు. అంతకుముందు ఒక అబ్బాయిని చూస్తాం, దూదేకుల రెహమతుల్లా. తను కూడా అంతే. అంటే గంజాయి మత్తులో చేశారా, ఏ విధమైన వాళ్ళు దీనిలో చేశారంటే చేశారు. చేసిన తర్వాత తప్పును సరిదిద్దుకోలేని పని చేశారు. ఆలోచన ముందే ఉండాలి. కనీసం ఆయన శవాన్ని కన్న తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. ఆ రోజున వాళ్ళు వద్దన్నారు, అట్లాంటి శవం మాకు వద్దన్నారు. అక్కడ ఏ మున్సిపాలిటీ వాళ్ళు దహన సంస్కారాలు కానిచ్చేస్తారు. అట్లాగా అంటే ఇట్లాంటి దారుణమైన పనులకు పాల్పడ్డప్పుడు వాళ్ళ మీద ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటే ప్రభుత్వం శిక్ష వేసేదాకా వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళే శిక్ష వేసుకుంటున్నారు. ఫార్ సపోజ్ మేడం, ఇదేగన వైసీపీ ప్రభుత్వంగా అయితే ఈ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రేపో మాపో మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చేస్తారో, స్వేచ్ఛగా తిరుగుతాడు. ఇటువంటి వ్యవహారాలు అనేకం చూసాం. కానీ బాబు గారి ప్రభుత్వం, ఆయన సీఎంగా ఉన్నటువంటి ఈ సమయంలో ఈ ఎవరైతే రాంబాబు ఉన్నారో మీరు అన్నట్లు అది పోలీసు వారి చేతలోంచి తప్పించుకుంటా ఏ చెరువులోనో బావిలోనో తేల్తాడా? ఎందుకంటే బాబు గారు కన్సర్నుల్లో ఈ సమాజంలో తిరగడానికి ఎందుకో వీళ్ళు జుబుసాకారంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళే శిక్షలు విధించుకున్నారు. రాంబాబు గారి కేసులో కూడా అదే జరుగుతుంది. సారీ టు సే గారు అన్నందుకు నేను మళ్ళీ సారీ చెప్తున్నాను మేడం. అంటే రాంబాబు విషయానికి వస్తే జరిగిద్దా అంటే ఇప్పుడు అతను చేసిన పనికి ఆయన మరి శిక్ష వేసుకుంటాడేమో. గతంలో కూడా అవే జరిగినాయి, ఎవరని చెప్పలేము. ఎందుకంటే గతంలో మహిళల మీద ఇలానే ప్రవర్తించాడు.
అది అతని భార్యకి తెలిసింది. భార్య పిల్లలు కూడా ఇతను వదిలేసి వెళ్ళిన పరిస్థితి. ఇతను ఒక్కడే అక్కడ ఉంటున్న పరిస్థితి. ఒక గ్రామం నుంచి ఇతన్ని వెలవేసి బయటికి పంపించిన పరిస్థితి. ఇంకో గ్రామంలో చేరి అఘాయిత్యానికి పాల్పడిన పరిస్థితి. ఇన్ని రకాల ఉదంతాలు కనిపిస్తూ ఉన్నా మళ్ళీ అదే పనికి పాల్పడ్డాడు, అఘాయిత్యం చేశాడు, కొన్ని నెలలుగా చేస్తూ ఉన్నాడు అంటే అట్లాంటి వ్యక్తులు మరి నిజంగా ఈ రోజున కఠినమైన చర్యలు. ఫస్ట్ ఏ విధంగా మరి ప్రభుత్వం పనిచేస్తుంది, దానికి తగ్గట్టుగా పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా 75% మరి శిక్షలు అమలు చేయాలి అన్న దాని మీద, పెంచాలి అనే దాని మీద ఖచ్చితంగా వీళ్ళలో ఒక భయం అయితే వస్తుంది. పార్టీలకు అతీతంగా న్యూట్రల్ పబ్లిక్ అటు జనసేన వాళ్ళు కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జరిగిన ఉదంతం ఏదైతే ఉన్నదో ఎవరు కూడా హర్షించరు. పలానా వ్యక్తిని అంటే మొత్తం జరిగిపోయి రోడ్లపైన వాళ్ళని ఎన్కౌంటర్లు చేసేయాలని చెప్పి మళ్ళీ ఫిలాసఫీలు చెప్తూ ఉంటారు. ఇది మన చేతల్లో మన కళ్ళ ముందే ఉండాలి. ఏ విధంగా అయితే సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్లో నడి రోడ్డు పైన ఉరిదీస్తారో అటువంటి శిక్షలు పడాలని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా అడిగేటువంటి జరుగుతుంది ఇటువంటి సంఘటనలు చూస్తే. అయితే జడా శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తులు ఏమంటున్నారంటే శిక్షలు మీ చేతలేక ఎట్ట తీసుకుంటారని చెప్పి దాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏం చెప్తారండి? ఆయన మరి రాముల వారి గుడి ఎన్నో వందల సంవత్సరాలుగా ఉన్న గుడిని కాదు, అక్కడ ఏదో అమ్మవారి ఆలయం ఉంది, అది మా వాళ్ళకు మాత్రమే చెందుతుందని చెప్పేసి ఏ విధంగా కోర్టుకు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడు, నేను వాపస్ తీసుకుంటున్నాను కేసు అని చెప్పేసి విత్ ప్రూఫ్స్తో మనం వీడియో చూసాం. ఆయన అక్కడ గౌరవ జడ్జి గారితో మాట్లాడటం, ఈయన వెనక్కి తీసుకోవటం, కేసును అన్నీ చూసాం. మరి మీరు ఏ విధంగా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటారు? ఏ విధంగా చెలో ఆకు వీడని చెప్పి ఆ రోజున మీరు ఒక మరి ఆ బ్లూ జెండాలు తీసుకొని మీరు ఏ విధంగా అక్కడ మరి ఏ పర్మిషన్తో వెళ్ళారు? మరి ఏ చట్టాన్ని మీ చేతుల్లో తీసుకున్నారు? ఆ రోజున మరి ఆ కారు అద్దాలు బగలగొట్టడం, మరి రఘురామకృష్ణరాజు గారి మీద దాడి, చేతిలో పూలదండ లాగేసుకోవటం, రాముడి మెళ్ళలో దండ ఇవ్వద్దని చెప్పేసి అక్కడ మహిళలను పెట్టి కావాలని చెప్పి మీరు ధర్నాలు దిగారు. ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి చట్టాన్ని చేతిలో తీసుకోవటం కాదు, చట్టం, న్యాయం, ధర్మం అది సక్రమంగా నడిచిందా లేదా, వాడు ఎవరైతే తప్పు చేశాడో శిక్ష పడిందా లేదా, అది కావాలి. శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. తప్పు చేశాడనేది వాస్తవం. అక్కడ తప్పు జరిగిందనేది వాళ్ళ తల్లిదండ్రుల కేసు ఈ రోజున పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. మరి ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలకి ఏ విధంగా సమాధానం చెప్పాలంటే మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. నేను ఒక గౌరవ ఏదైతే లాయర్ హోదాలో ఉన్నాను, మరి ఆ నల్ల కోటి వేసుకున్న నేను నిజంగా న్యాయమే మాట్లాడుతున్నానా, ధర్మం వైపు నిలబడుతున్నానా, మహిళలకు అన్యాయం జరుగుతుంటే నేను ఇలా మాట్లాడొచ్చా అనేది అది ఆయనకే ఉండాలి ఆలోచన. మేడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మాత్రం తప్పులు జరిగినాయో వాళ్ళపైన ఇమీడియట్గా శిక్షలు పడుతున్నాయి. అందులో అంటే న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుగానే ఉన్నది మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే. అయితే ఫైనల్గా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రికాషనరీ చర్యలుగా పలాని చేస్తే బాగుంటుందని చెప్పి ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారా? ఆల్రెడీ స్టార్ట్ చేశారు. స్త్రీ ఏదైతే శక్తి పేరుతోటి యాప్ ఒకటి డౌన్లోడ్ చేయటం మొన్నే చూసాం. విజయవాడలో మరి ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ పట్ల మరి ఆ డ్రైవర్ వ్యవహరించిన తీరు, అప్పటికే ఆ విజయవాడ బస్ స్టాప్లోనే ఆవిడ ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవటం, లాగిన్ అవ్వటం, ఆటో నెంబరు మరి పంపించటం, అదేదైతే బటన్ నొక్కి అలర్ట్ చేయటం, పోలీసులు రావటం, ఆవిడని సేవ్ చేయటం అన్నీ జరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా దానికంటే ఇంకా మించింది ఇంకేం కనిపించదు. ఈ రోజున మనం ఇంటర్నెట్ని ఎంత గొప్పగా మనం ముందుకు తీసుకువెళ్తున్నారు నిన్నే చెప్పారు బాబు గారు. కాబట్టి ఇవన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాకపోతే ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. మహిళలు ఇదిగో ముఖ్యంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఎలా ఉండాలి, మరి ఎవరినంటే వాళ్ళ మాటలు నమ్మి ఆ విధంగా ఆటోలు ఎక్కడం కరెక్ట్ కాదు, వీలైనంత వరకు సేఫ్ టైంలో సేఫ్ జర్నీ చేయడం అనే దాని మీద ఇంకా కొంచెం బెటర్గా అవగాహన సదస్సులు నిర్వహిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు మేడం. నమస్తే.